కిషన్ రెడ్డి గురించి అట్లాగే బండి సంజయ్ గురించి మనం చూసే ముందు ఒకసారి చూడాల్సిన ముఖ్యమైనటువంటి వ్యక్తి బీజేపీ వర్మ అని పిలుస్తారు. ఆయన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి చెందినటువంటి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ. నిజానికి ఈ ప్లేస్లో రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వాలని ఊహించుకున్నారు, ఇవ్వాలనుకున్నారు, ప్లాన్ కూడా చేసుకున్నారు. కానీ బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన ఈయనకే ఇవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి మరీ ఇచ్చింది. 34 ఏళ్ళు, ఒకటి కాదు రెండు కాదు, 34 సంవత్సరాలుగా ఆయన పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని చెప్తారు. ఆ విధేయతతోనే పార్టీ టికెట్ దక్కించుకున్నారు, ప్రజాక్షేత్రంలో గెలుపు పొందారు. మొట్టమొదటిసారి గెలుపుతోనే నేరుగా మోడీ క్యాబినెట్లో సహాయ మంత్రి పదవి దక్కించుకోగలిగారు. ఇది చాలా పెద్ద విషయం. ఏ పార్టీ అయినా కూడా, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా, లేటరల్గా ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని నేరుగా పార్లమెంట్లో గెలిపించుకుని కేంద్ర మంత్రి హోదా ఇవ్వడం వరకు మాత్రం కన్సిడర్ చేస్తే చాలా గొప్ప అంశం కింద ఎవరైనా మెచ్చుకోవాలి ఒక పాయింట్లో బీజేపీని. అయితే బండి సంజయ్కి హోంమంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క మాస్టర్ ప్లాన్గా చెప్తున్నారు. ఇంకో పక్క కిషన్ రెడ్డిని కోల్స్ అండ్ మైన్స్ ఇచ్చి లిమిట్ చేసినట్టుగా ఉన్నాయన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, కేసీఆర్ యొక్క ఓటమికి, కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపుకి కిషన్ రెడ్డిని బీజేపీ ప్రెసిడెంట్గా చేసి బండి సంజయ్ని దించేయడమే ముఖ్య కారణం అని అప్పట్లో కూడా చాలామంది అన్నారు. ఏంటి కేసీఆర్ని తొక్కడానికి మీరు కాంగ్రెస్ని గెలిపిస్తున్నారా అని కూడా బీజేపీ పెద్దల మీద విపరీతంగా కోపడిన సందర్భాలు ఉన్నాయి. నెంబర్ 2 పొజిషన్ నుంచి నెంబర్ 3 పొజిషన్కి పడిపోయినటువంటి పరిస్థితి బీజేపీ ఎప్పుడైతే బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డికి ఇచ్చారు. కిషన్ రెడ్డి మెత్తక స్వభావం వ్యక్తి, ఆయన ఏమి చెడ్డ వ్యక్తి అని కాదు ఇక్కడ. సో అట్లా డీల్ చేసేవాళ్ళు కాదు, కాస్త అగ్రెసివ్గా ఉండాలి, న్యాయపరంగానూ ఉండాలి, అగ్రెసివ్గానూ ఉండాలి. బండి సంజయ్ కూడా చాలా తప్పులు చేస్తూ ఉండొచ్చు, కానీ దాన్ని సరి చేసుకుని సరైన దారిలో ముందుకు తీసుకెళ్లేలాగా బండి సంజయ్ని రిపేర్ చేసుకోవాలి. కానీ ఆయన పక్కన పెట్టేసి కిషన్ రెడ్డి లాంటి మెత్తక స్వభావం ఉన్న వ్యక్తిని దింపడం వల్లే బీజేపీ పార్టీ నెంబర్ 2 నుంచి నెంబర్ 3కి పడిపోయింది తెలంగాణలో అనే మాట స్పష్టంగా వినిపిస్తోంది. అయితే మొన్న ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు 8 సీట్లు రావడంతో మళ్ళీ బూస్ట్ వచ్చింది. 2028లో మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. అది టార్గెట్గా నరేంద్ర మోడీ నేరుగా బండి సంజయ్ని రంగంలో దించారు. ముఖ్యంగా ఈ హోంమంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆయన చేతిలో పెట్టడం వెనక నరేంద్ర మోడీ భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్కి సంబంధించినటువంటి హోంమంత్రిత్వ శాఖ ఇది. అంటే రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అంశాల మీద గ్రిప్ ఉంటుంది వీళ్ళకి. తద్వారా 2028 ఎలక్షన్స్ని టార్గెట్గా నేరుగా రంగంలోకి దించుతున్నారు నరేంద్ర మోడీ. కిషన్ రెడ్డిని కానీ బండి సంజయ్ని కానీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇండైరెక్ట్గా కిషన్ని కాస్త సైలెంట్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. కానీ బండి సంజయ్కి ఇస్తున్నటువంటి ఈ పదవి ఏదైతే ఉందో ఇది మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాస్త్రమే. రాష్ట్రంలో అనేక అంశాల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడ ప్రజల యొక్క మనుగడ ఎట్లా ఉంది, ప్రజల మనసులో మాటలు ఎట్లా ఉన్నాయి అనేది ఫుల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి తగ్గట్టుగా బీజేపీ పార్టీని బిల్డ్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే మాత్రం మోడీ వేసిన ప్లాన్ని ఖచ్చితంగా బండి సంజయ్ వర్కౌట్ చేసుకున్నట్టే అవుతుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.